వెల్కమ్ టు కింగ్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. మొన్న వీడియోలో మనం డిస్కస్ చేసినట్టే 3 days మనకి వర్షాలు పడతాయి అన్నాను కాబట్టి కరెక్ట్గా మనకి ట్యూస్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి థర్స్డే మార్నింగ్ వరకు పడింది. థర్స్డే అంతా మనకి విశాఖపట్నంలో అయితే మబ్బుగా ఉంది. సో అలాగా మనకి లో ప్రెషర్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయింది కదా. సో అదైతే ఇప్పటికీ కంప్లీట్గా డిసపేర్ అయిపోయింది. సో ఇంకా మొత్తం పీస్ఫుల్గా ఉంది. సో మనం మన మెయిన్ ట్రాక్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మన 30 days ఛాలెంజ్లో సెకండ్ టాపిక్ ఆఫ్ ఫస్ట్ వీక్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సైక్లోన్స్, టైఫూన్స్, హరికేన్స్ మధ్య డిఫరెన్సెస్ మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్కి అసలు తేడాలు ఏంటి, అసలు ఈ నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు స్ట్రోమ్ అంటే ఏంటో తెలియాలి. సో అసలు స్ట్రోమ్ అంటే ఏంటంటే లో ప్రెషర్ చుట్టూ విండ్స్ తిరిగి క్లౌడ్స్ ఫామ్ చేసి హెవీ విండ్తో రెయిన్ పడితే దాన్ని స్ట్రోమ్ అంటాం. సో హౌ డూ సైక్లోన్స్ ఫామ్ అనే ఒక వీడియో నేను చేశాను. అది మీరు చూసినట్టయితే అసలు ఈ సైక్లోన్స్ అంటే ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సైక్లోన్స్కి, హరికేన్స్కి, టైఫూన్స్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ ఈ సైక్లోన్స్ అన్నా, హరికేన్స్ అన్నా, టైఫూన్స్ అన్నా ఒకటే, కానీ ఇవి ఫామ్ అయ్యే ప్లేసెస్ బట్టి వీటికి ఆ నేమ్స్ వచ్చాయన్నమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు అమెరికా సైడ్ వెళ్దాం. అమెరికా సైడ్లో ఏంటంటే మనకి అక్కడ ఫామ్ అయ్యే స్టోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హరికేన్స్ అంటాం. మనకి ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో ఫామ్ అయ్యే మన స్టోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైక్లోన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి టైఫూన్స్, వెస్టర్న్ స్పెసిఫిక్ అంటే మనకి ఫిలిప్పైన్స్, జపాన్ సైడ్లో ఫామ్ అయ్యే స్టోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైఫూన్స్ అంటాం అన్నమాట. సో సైక్లోన్స్ అన్నా, టైఫూన్స్ అన్నా, నెక్స్ట్ వచ్చేసి హరికేన్స్ అన్నా ఒకటే. అంటే నేమ్స్ వేరు కానీ అవి చేసే ఇంపాక్ట్ మాత్రం ఒకలాగే ఉంటుంది. మరి వాటి స్ట్రెంగ్స్ డిఫరెంటా, ఈ విషయం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీటిని మెజర్ చేసే స్కేల్, అంటే వీటిని సైక్లోన్స్ని మనం కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేస్తారనమాట. సో మనకి ఆస్ట్రేలియాలో అండ్ ఇండియాలో అంటే మన సైక్లోన్స్ ఎలా కేటగిరైజ్ చేస్తారంటే ఇక్కడ మనకి ఐఎండి క్లాసిఫికేషన్ ప్రకారం కేటగిరీ 1 to కేటగిరీ 5 ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎలా అంటే మనకి మ్యాక్సిమం 200 అంటే కేటగిరీ 200, 240 దాటితే వాటిని సూపర్ సైక్లోన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి హరికేన్స్ని స్నిఫర్ స్కేల్ అనే మెథడ్ వల్ల కేటగిరీ 1 to కేటగిరీ 5కి మనం హరికేన్స్ని క్లాసిఫై చేస్తాం అనమాట. సో టైఫూన్స్ కూడా ఇంచుమించు అంటే 240 kilometers కన్నా విండ్ స్పీడ్ పెరిగితే వాటిల్ని సూపర్ టైఫూన్స్ అంటారు జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ సైడ్లో. సో ఇలాగా సైక్లోన్స్ని, టైఫూన్స్ని, హరికేన్స్ని క్లాసిఫై చేస్తారు. ఇంచుమించు ఇవి క్లాసిఫై చేసే స్కేల్ కూడా ఒకలాగే ఉంటుంది. సో వీటి స్ట్రెంత్ కూడా వాటి ఒక కేటగిరీ ప్రకారం వాటి ఒక స్ట్రెంత్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ టైఫూన్ అనేది స్పెసిఫిక్ ఓషన్లో ఫామ్ అయింది. దాని ఒక టైమ్ జోన్ దాటి ఇండియన్ ఓషన్లోకి వచ్చింది. ఇండియన్ ఓషన్లో ఏంటి మనకి సైక్లోన్స్ అని పిలుస్తాం కదా, ఇక్కడ ఏం పిలుస్తాం, టైఫూన్స్ అని పిలుస్తాం. ఇక్కడ సైక్లోన్ ఎక్కడ ఫామ్ అయింది, స్పెసిఫిక్ ఓషన్లో ఫామ్ అయింది, అంటే జపాన్ సైడ్ ఫామ్ అయింది. ఈ టైఫూన్ వచ్చేసి ఇండియన్ ఓషన్లోకి వచ్చేసింది, అంటే దాని ఒక టైం జోన్ దాటిపోయి మనకి ముందుకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆ టైఫూన్ ఏదైతే ఉందో దాన్ని సైక్లోన్ అని ఇక్కడ పిలుస్తారు. అండ్ దానికి ఏంటంటే దాని నేమ్ కూడా ఇక్కడ మారుస్తారనమాట. సో ఈ నేమ్స్ ఎలాగే అలోకేట్ చేస్తారనేది మనం కొత్త వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఒకవేళ టైఫూన్ కనుక ఇండియన్ ఓషన్లోకి వచ్చేస్తే దానికంటూ కొత్త నేమ్స్ ఇస్తారు. సో సైక్లోన్స్కి, టైఫూన్స్కి ఉన్న తేడా అదనమాట. ఒకవేళ టైఫూన్ కనుక మనకి ఎక్కువ దూరం ట్రావెల్ చేసి మనకి ఇటు అమెరికా సైడ్ వెళ్ళిపోతే
దానికి కూడా అదే జరుగుతుంది. సో టైఫూన్ మళ్ళీ అక్కడ హరికేన్ అని పిలుస్తారు, దానికంటూ కొత్త నేమ్ ఇస్తారు. సో అలాగా సైక్లోన్స్ని, టైఫూన్స్ని, హరికేన్స్ని క్లాసిఫై చేస్తూ ఉంటారనమాట. సో అది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం చెప్పాను కదా కేటగిరీస్, సైక్లోన్స్ కేటగిరీస్ అలాగా డివైడ్ చేస్తారు, అలాగే దాని సైక్లోన్స్కి నేమ్స్ అలా ఇస్తారు. సో ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది ఈరోజుకి వీడియో అయితే. స్టే ట్యూన్, మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.